లూకాసు వర్తమానం 15వ అధ్యాయం. లూకాసు వర్తమానం 15వ అధ్యాయం 31వ వచనం. అందరం చదువుదామా? అందుకతడు, అందరూ, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. మరోసారి చదువుదామా? అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. ఆ కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, పెద్ద చేశాడు. రోజులు గడవగా చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి అతనికి ఉన్న పరిస్థితిని బట్టి ఎంతకాలం తల్లిదండ్రుల దగ్గరే ఉంటాం, ఎంతకాలం అక్కడే ఉండి వాళ్ళు చెప్పిన పని చేస్తాం, మేము ఆడుండేం, మా వల్ల కాదు అని స్వేచ్ఛను కోరుకొని చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ, ఆస్తిలో నాకు రావలసిన భాగం ఇమ్మన్నాడు. తండ్రి ఏం మాట్లాడలేదు, ఇద్దరిని కూర్చోబెట్టాడు, ఎవరికి రావాల్సింది వారికి పంచిచ్చేశాడు. కొద్ది రోజులు తండ్రి ఎదుట, తండ్రి దగ్గర తన పనులు తాను చేసుకుంటా ఉన్నాడు. రోజులు గడవగా ఆ చిన్న కుమారుడు ఆస్తి అంతటిని అమ్ముకున్నాడు, మూటగట్టుకున్నాడు, బయలుదేరి దూర దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ మంచి వ్యాపారం చేసినట్లుగా లేదు, దుర్వ్యాపారం చేశాడని రాయబడి ఉంది. దూరదేశానికి పోయాడు, దుర్వ్యాపారం చేశాడు. తర్వాత తండ్రి దగ్గర నుంచి తీసుకుపోయిన మొత్తం పాడు చేసుకున్నాడు. డబ్బున్నప్పుడైతే అందరూ పలకరిస్తారు, అందరూ వెంటుంటారు, అందరూ వచ్చిపోతూ ఉంటారు. తన దగ్గర ఇప్పుడు పైసలు లేవు కాబట్టి పలకరించే వాళ్ళు లేరు, పిలిచినా పలికేవారు లేరు, తన అవసరాలు తీర్చగలిగిన వారు ఎవరూ లేకపోగా ఏం చేయాలని ఆలోచన కలిగి ఎంత వెతికినా అతగాడికి తిండి గింజలు దొరకకపోతే తర్వాత చిన్న ఉద్యోగం చేసుకుందామని ఉద్యోగం కోసం వెతుకుతా ఉంటే పందులు కాసే ఉద్యోగం దొరికింది. ఆ పందులు కాసే ఉద్యోగంలో చేరి ఆ పందులు కాసేదానికి అలా వెళితే ఆ యజమానుడు కూడా సమయానికి అన్నం పెట్టినట్టుగా దేవుని వాక్యంలో మనకు కనిపించదు. ఆకలి కేకలు వేస్తూ ఉంటే అతగాడు కడుపు నింపుకునేదానికి ఏమీ దొరకకపోగా పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొన గోరాడంట. అది కూడా దొరకలేదు అని రాయబడి ఉంది. దొరకకపోగా నా తండ్రి దగ్గర నేను ఎంత ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, సమాధానంగా ఉన్నాను, ఆశీర్వాదకరంగా ఉన్నాను, ఎంత సమృద్ధి కలిగి జీవించాను, ఇదేంటి నా కర్మలాగుంది అని అనుకొని ఎందుకు ఈ గతి నాకు పట్టిందని ఆలోచన చేస్తా కాస్త తండ్రిని తలంచుకున్నాడు. నా తండ్రి వద్ద అనేక మంది కూలి వాళ్ళకి సమృద్ధిగా తిండి ఉంది కదా, నేను ఎందుకు ఇక్కడ బాధపడ్డాం, ఇబ్బంది పడ్డాం. డాడీ దగ్గరికి వెళ్తా, డాడీ నీకు విరోధంగా పాపం చేశా, తప్పు చేశా, నా తప్పు అయిపోయింది అని ఆయన పాదాల మీద పడిపోతా. మా డాడీ కనికరం లేనివాడు కాదు, జాలి లేనివాడు కాదు. ఆయన కనికరం కలిగిన వాడు కనుక, జాలి కలిగిన వాడు కనుక నన్ను త్రోసివేయడు. ఆయన కూలి వాళ్ళలో ఒకడిగా నన్ను చేర్చుకుంటాడు అని అనుకొని వెంటనే లేచి బయలుదేరి వచ్చాడు. తండ్రి ఎప్పుడొస్తాడని చూస్తానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా,
ఆ కుమారుడు ఆ ఇంటి ముందు కనిపించాడో లేదో తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చి స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాలు కట్టి ఆ తర్వాత చేతికి ఉంగరం పెట్టి కాళ్ళకు చెప్పులు వేసి క్రొవ్విన దూడ ఒకటి ఉంటే దాన్ని తెచ్చి వధించి విందు చేశాడు. తప్పిపోయిన వాడు దొరికాడు అని, తిరిగి వచ్చాడు అన్న సంతోషంతో ప్రియమైన వాళ్ళరా, ఇంటి దగ్గర ఇలా జరుగుతుంది. పెద్దోడేమో పొలానికి పోయాడు, పొలం చూసుకున్నాడు. అలా బయలుదేరి వచ్చి ఏమండి ఆ ఇంటి ముందు అలా ఆగితే ఇంట్లో సంబరాలు వినపడతా ఉన్నాయి, సంబరాలు కనిపిస్తూ ఉన్నాయి. తన దగ్గర ఉన్న దాసుని పిలిచి, ఏంటి మా ఇంట్లో ఏమైంది అని అంటే, అదేనండి మీ తమ్ముడు ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా, తిరిగి వచ్చాడు కనుక కాస్త కొవ్విన తోడుంటే దాన్ని వధించి విందు చేశాడు మీ డాడీ అని అంటే, అవునా అనుకుంటా. ప్రియమైన వాళ్ళరా, అతగాడు ఇంట్లోకి రాకపోగా ఏమండి మారం చేస్తా ఉన్నాడు. డాడీ అంటాడు, రే రారా, తప్పిపోయాడు వాడు, దొరికాడు కదా, వచ్చేసాయి ఇంట్లోకి వచ్చా. నేను రాను అంటా ఉన్నాడు. ఏ రోజైనా నా స్నేహితులతో విందు చేసుకునే గొరిపిల్ని ఇచ్చావా? ఎంతకాలం నీ దగ్గర ఉన్నాను కదా అని మాట్లాడుతూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, డాడీ అంటాడు, కుమారుడా, చెప్పండి ఇప్పుడు చెప్పండి, అందరు చెప్పండి, కుమారుడా, ఆ మాట అనొచ్చు కదా, కుమారుడా నీవెల్లప్పుడును నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. డాడీ అంటాడు, కాస్త బాధపడతా ఉంటే, వేదన పడతా ఉంటే, దిగులు పడతా ఉంటే, ఇంట్లోకి రాలేని పరిస్థితుల్లో అతగాడి జీవితం ఉంటే డాడీ అంటాడు, ఒరే నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావురా, నావన్నీ చెప్పండి గట్టిగా, నావన్నీ నీవి నాద. రే ఎఫెక్ట్ దిసి మైక్లో హల్లెలూయా హల్లెలూయా. కుమారుడా నీవెల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నావన్నీయు నీవి. వాడు తిరిగి వచ్చాడరా, వాడికి ఏమి ఇచ్చాను నేను? అంత వస్త్రం ఇచ్చాను, చిన్న ఉంగరం పెట్టాను, కాళ్ళకి చెప్పులు వేశాను. అది ఎప్పటి నుంచో కొవ్వు ఉంది కదా, దాన్ని కోసాను, వధించాను, అంతే కదా. ఆడికి నేనేమి ఇచ్చాను రా? వాడు పాడు చేశాడు, పోనీ నీకెందుకు అయ్యింది? నావన్నీ ఎవరివి? చెప్పండి గట్టిగా. ఉన్న ఇల్లు అయినా, ఉన్న ఆస్తి అయినా, ఉన్న అంతస్తు అయినా, నాకు కలిగిన గౌరవమైనా, నాకు కలిగిన ఘనత అయినా, నాకు కలిగిన సంపద అయినా మొత్తం ఎవరివి? నీవి. రే నా కుమారుడు రా, నువ్వు ఎల్లప్పుడు నాతోనే ఉన్నావు, నావన్నీ నీవి అంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ పరిస్థితులు మనం ఆలోచన చేసుకోగలిగితే మన వ్యక్తిగత జీవితాల్లో మనం గుర్తెరగలిగిన స్థితిలోనికి రాగలగాలి. మనం గతములో శాపం అనుభవిస్తూ ఉన్నవారం, దరిద్రత అనుభవిస్తూ ఉన్నవారం, దేవుని మహాకృప, ఆయన దయ, ఆయన చూపిన ఉచితమైన కృప మనల్ని ఏం చేసింది అంటే యేసయ్య దగ్గరికి తీసుకుని రావడమే కాదు, ఒకప్పుడు పిల్లలంగా ఉన్న మనం ఆయన ఏం చేశాడంటే కుమారులుగా మార్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. బాప్తిసం ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళందరూ ఎవరయ్యా అంటే దేవునికి, చెప్పండి గట్టిగా, కుమారులు. ఇప్పుడు దేవుడు అంటాడు, కుమారుడా, చెప్పండి గట్టిగా, కుమారుడా నీవెల్లప్పుడు ఎక్కడున్నావు? నాతో కూడా ఉన్నావు, నావన్నీయు
ఆయన మహిమే అయినా, ఆయన ఘనతే అయినా, ఆయన గొప్పతనమే అయినా, ఆయన శాంతి అయినా, సమాధానమే అయినా, ఔన్నత్యమే అయినా, ఐశ్వర్యమే అయినా, ఆయనకు కలిగిన సమస్తం ఎవరివయ్యా అంటే ఆయన కుమారులంగా నడిపించబడుతూ ఉన్న మనవి అని మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దైవజనుడు పౌలు గారు ఎంతగా ఒక్కాని చెప్తున్నారో చూడండి, ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి. ఏమండి, మనం అందరం ఎవరమై అంటే ఆయన చేతులతో చేసుకున్న వారం, ఆయన చేతి పని అయి ఉన్నాం. మనం అగాధ స్థలములలో విచిత్రముగా మనల్ని నిర్మించి తల్లి గర్భంలో పడవేస్తే ఆ తల్లి గర్భంలో నుంచి ఈ లోకానికి వచ్చాం. ప్రియమైన వాళ్ళరా, వచ్చిన మనల్ని ఆయన ఈ రోజు వరకు మన వ్యక్తిగత జీవితంలో గమనిస్తే కాస్తానే ఉన్నారు, కాపాడుతానే ఉన్నారు. అయితే ఏమండి, ఎవరికి నచ్చినట్లుగా, ఎవరు మెచ్చినట్లుగా బ్రతుకుతూ జీవిస్తూ ఉన్న ఆ రోజుల్లో ఏమండి, నెమ్మది లేని బ్రతుకు, సమాధానం లేని బ్రతుకు, ఆనందం లేని బ్రతుకు, శాంతి లేని బ్రతుకు, ఎల్లప్పుడూ దుఃఖము వేదన అనుభవిస్తున్న ఆ పరిస్థితులలో శపించబడిన పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నాం. శాపం, దరిద్రత అనుభవిస్తూ ఉన్న ఆ స్థితిని ఏమండి యేసయ్య ఏం చేశాడంటే చూశాడు. తండ్రి ఏం చేశాడయ్య అంటే చూశాడు. ఏమండి, వాళ్ళ కర్మ అని వదిలేయకుండా మన కొరకు, నీ కొరకు, నా కొరకు నజరేయుడైన యేసయ్యని లోకానికి పంపాడు. హల్లెలూయా. ఆ మాట చూడండి ఎంత స్పష్టంగా ఉందో. తన కుమారుని అనుగ్రహించుటకు మన కోసం, మనల్ని రక్షించేదానికి, మనల్ని దీవించేదానికి, మనల్ని ఆశీర్వదించేదానికి, మనం గొప్ప చేయబడేదానికి, మనం ఔన్నత్యం గల వారంగా, మన ఘనత కలిగిన వారంగా, మనం గొప్పతనం కలిగిన వారంగా జీవించగలిగేటట్లు ఇప్పుడు అంటాడు, తన సొంత కుమారుణ్ణే అనుగ్రహించేదానికి వెనుక తీయని దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయన సమస్తము దయచేయునుగాక. హల్లెలూయా. తండ్రికి కలిగిన సమస్తము దయచేయునుగాక. అది ఈ లోకములోనైనా పరలోకంలోనైనా తండ్రివన్నీ ఎవరికయ్యా అంటే చెప్పండి, ఎవరికి? కుమారునికి. కుమారునికి. అందుకనే ఆ తండ్రి అంటాడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు, నావన్నీయు ఆయనవన్నీయు మనకు అనుగ్రహించును గాక. యేసు నామములో ఎవరు ఏ అవసరతో వచ్చారో నా దేవుడు అవన్నీ దయచేయును గాక. అంతకంటే ఎక్కువగా నా ప్రభు అనుగ్రహించును గాక. నీవు అడిగిన దానికంటే, ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే నా ప్రభు ఉన్నతమైన కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో జరిగించును గాక. ఆయన దయచేయును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటాడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నవన్నీయు. ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తాం చూడండి. అబ్రహాం విషయం చూడండి. ఆదికాండము 25వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాము బాగా గమనించండి, ఇక్కడ తనకు కలిగినది యావత్తు ఎవరికి ఇచ్చాడంట? గట్టిగా చెప్పండి. ఇస్సాకు ఎవరు? ఏమి ఇచ్చాడంట? ఆయనకి కలిగినది యావత్తు ఇచ్చాడు, అంతా ఇచ్చాడు. అయితే ఆ క్రింద చూస్తే తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు మాత్రమే ఇచ్చాడు. ఒకటికేమో వెండి పెట్టుంటాడు చేతిలో, ఒకటికేమో ఏమండి ఒకవేళ మాణిక్యం ఉంటే అవి పెట్టుంటాడు, ఒకటికేమో ఆస్తి పెట్టుంటాడు, ఒకటికేమో గొడ్లు, ఎడ్లు, ఒంటెలు ఇచ్చేసి అందరినీ దూరంగా పంపించాడు. అయితే కుమారునికి మాత్రమే ఏం చేశాడు అంటే సమస్తము, హల్లెలూయా, అన్నీ కలిగినదంతా ఎవరి చేతుల్లో పెట్టాడంటే ఇస్సాకు చేతుల్లో పెట్టాడు. ఇదిగో
నాకు కలిగిందంతా నీదే. ఆయన ఐశ్వర్యం అంతా ఎవరిది? ఇస్సాకుది. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. అదేవిధంగా మన దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్న దేవుడు కనుక, మన కొరకే ఉన్న దేవుడు కనుక, ఆయన మనల్ని సృష్టించుకున్నాడు కనుక ఆయన అంటాడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ, చెప్పండి గట్టిగా, నావన్నీ నీవి, ఆయనవన్నీ మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు అనుటలో ఉన్న అనుభవాలు ఏంటి? లేదా ఆ మాట ఎందుకు అన్నాడు? కుమారుడా నీవు నాతో ఎల్లప్పుడూ ఉన్నావు, నావన్నీ నీవి అని ఎందుకు అన్నాడు అని మనం గమనిస్తే, ప్రియమైన వాళ్ళరా, పెద్ద కుమారుడిలో మంచి స్వభావాలు కనపడతాయి. పెద్ద కుమారుడు మంచి స్వభావాలు కనపడతాయి. ఆ స్వభావాలు మీకు చూపిస్తాను, చూడండి. లూకాసు వర్తమానం 15వ అధ్యాయం 29వ వచనం చూడండి. లూకాసు వర్తమానం 15వ అధ్యాయం 29వ వచనం. అందరూ చదవండి. మీ స్వరం వినపడ్డంలే, పురుషులు స్వరం. అందరూ చదవండి. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెల్లడును ఒక మేక పిల్లనైనను. హల్లెలూయా. ఆ వాక్యములో 4 అనుభవాలు ఉన్నాయి. అవి మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటున్నాం. మొట్టమొదటి చూడండి, ఆయన అంటాడు, తండ్రితో అంటాడు, ఇన్ని ఏండ్ల నుండి. అందరూ అనండి, నాకు వినపడ్డం గట్టిగా. ఇన్ని ఏండ్ల నుండి, పుట్టింది మొదలుకొని, లేదా ఊహ తెలిసింది మొదలుకొని. ఆయన గారికి ఎంత వయసు నాకు తెలియదు, నన్ను అడగొద్దు. అర్థమవుతుందా? అంత వయసు వరకు, ఒకవేళ 30, 40 లేకపోతే 50 లేకపోతే 45, 35 నాకు తెలియదు. అర్థమవుతుందా? ఆయనకి అంత వయసు వచ్చినా సరే, అర్థమవుతుందా, ఆ మాట అనేంత వరకు కూడా ఎవరిని సేవిస్తున్నాడంట? చెప్పండి గట్టిగా. ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, పెద్ద కుమారులో ఉన్న స్వభావం ఏంటంటే, లేదా తండ్రి నావన్నీ నీవే అనుటిలో ఉన్న ఏమన్నా ఆంతర్యం ఏంటంటే, కుమారుల్లో ఉన్న ఆ మంచి స్థితి లేదా మంచి గుణం, మంచి లక్షణం ఏంటి తెలిసిన? ఎన్నో సంవత్సరాల నుంచి తండ్రిని మాత్రమే అంటిపెట్టుకుని ఉన్నాడు, తండ్రినే సేవిస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన ఎక్కడికి వెళ్ళినా, అర్థమవుతుందా, ఒకవేళ బజార్కి పోయాడు అనుకోండి, డాడీ 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 అంటా ఉంటాడు. పొలం పనికి పోయాడు అనుకోండి, డాడీ 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 అంటాడు. లేదా మార్కెట్కి పోయాడు అనుకోండి, డాడీ 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 అంటాడు. మా డాడీ మా డాడీ మా డాడీ అంటే ఆయన నోట్లో నానుతున్న పదమే తెలిసిన డాడీ 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 డాడీ. హల్లెలూయా, హల్లెలూయా. డాడీ నామస్మరణ తప్ప ఇంకొకటి ఆయన నోట లేదు. ఆయన లోకం ఎవరు అంటే తండ్రి. అర్థమవుతుందా? ఆయన ధ్యాస ఎవరు చెప్పరేమండి? తండ్రి. కుమారుని యొక్క ధ్యాస, కుమారుని యొక్క ఏమంటే లోకం ఎవరై ఉన్నారు అంటే, ఏ చోట ఉన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే డాడీ 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 అని అంటానే ఉన్నాడు. డాడీ అనే పదము తప్ప ఇంకోటి ఆయన నోట రావడం లేదు. ప్రియమైన వాళ్ళు ఒకసారి గమనించండి. ఈ రోజున ఎంతో కాలంగా మనం మందిరానికి వస్తూ ఉన్నాం, ఎంతో కాలంగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, ఎంతో కాలంగా ఏమండి దేవుని స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం, కాదనడంలే. అయితే మన వ్యక్తిగత జీవితంలో ఏమండి ఆ మాట అనగలమా? నిన్నే సేవిస్తా ఉన్నాను అన్న మాట అనగలమా? అర్థమవుతుందా? కొంతకాలమేమో నచ్చిన వాళ్ళని, కొంతకాలమేమో మెచ్చిన వాళ్ళని, కొంతకాలమేమో నా అని అనుకున్న వాళ్ళని, కొంతకాలమేమో ఏమంటే మన మనసు అర్థమవుతుందా ఎవరెవరి మీదకో పోతా ఉంటుంది, ఎక్కడెక్కడికో పోతా ఉంటుంది. అయితే ఈయన మనసులో, పెద్ద కుమారుని మనసులో లేదా ఆయన తలంపుల్లో, ఆయన ఆలోచనలో అంతా మీరు చూస్తే తండ్రి 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 అంటానే ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. తండ్రినే సేవిస్తా ఉన్నాడు, తండ్రినే సేవిస్తా ఉన్నాడు. మీరు చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత
ఏమండి, మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపాన్ని ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకంలో సంచరిస్తున్న ఆ రోజుల్లో మీరు గమనించండి, ఏ సమయంలో అయినా సరే, ఎప్పుడైనా సరే తండ్రి 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 అనే పదం లేకుండా ఆయన మాట మాట్లాడాల. అర్థమవుతుందా? ఎవరు పంపించారు నిన్ను? నా తండ్రి పంపించాడు. ఎందుకు వచ్చావు? నా తండ్రి పంపితే వచ్చా. ఏం మాట్లాడుతున్నావు? నా తండ్రి చెప్పిన మాటలే మాట్లాడుతున్నా. నా అంతటి నేను మాట్లాడడం లేదు, నా అంతటి నేను ఏమండి చేయడం లేదు, నా అంతటి నేను బోధించడం లేదు, ఏమీ లేదు, నాదంటూ ఏమీ లేదు. అంత తండ్రిది 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 అన్న ఆ మాట తప్ప యేసు ప్రభు నోట వేరేదేమన్నా మనం కనిపించగలమా? మనం చూడగలమా? కనిపిస్తుందా? ప్రార్థనలో చూడండి, తండ్రి 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 అంటాం. మనం కూడా ప్రార్థనలో తండ్రి 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 అంటాం. మిగతా విషయంలో చెప్పలేమండి. నీ ఆలోచన ఎవరి మీద? నీ ధ్యాస ఎవరి మీద? నీ మనసు ఎవరి మీద? లేకపోతే నువ్వు నడుస్తున్న నడకలో ఏమండి, నువ్వు నడిపించబడుతున్న నడక లేదా ప్రవర్తిస్తున్న ప్రవర్తన అంతటిలో ఎవరు కనిపిస్తా ఉన్నారు? అందుకని ఆయన అంటాడు, ఇన్ని ఏండ్ల నుండి, చెప్పండి గట్టిగా, నిన్ను సేవిస్తున్నాను కదయ్యా, నిన్నే సేవిస్తున్నానయ్యా. పెద్ద కుమారుడు మంచి స్వభావం, ప్రియమైన వాళ్ళరా, తండ్రిని తప్ప ఇంకొకరిని సేవించడంలే. మన జీవితంలో కూడా మనం తండ్రిని సేవించే వారంగా ఉందుము గాక, యేసయ్యనే సేవించే వారంగా ఉందుము గాక. 24:15 చూడండి, యెహోషువ పుస్తకం 24:15 చివర్లో చూడండి, నేను చదువుతాను. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ అక్కడ ఉన్నారు, అందరూ ఉన్నారు, అక్కడే ఉన్నారు. అబ్బాయి, మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎవరినైనా పూజించండి, మీరు ఎవరైనా ఆరాధించండి, ఎవరినైనా మీ ఇష్టం. అయితే నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం, ఆయన్ని మాత్రమే పూజిస్తాం, ఆయన్ని మాత్రమే ఆరాధిస్తాం, ఆయనకి మాత్రమే చేతులు దండం పెడతాం. ఆయన తప్ప మేము ఎవరిని సేవించము. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన వాళ్ళరా, ఆ మంచి తీర్మానంలోనికి నువ్వు రాగలగాలి. ఆ మంచి తీర్మానంలో నీ వ్యక్తిగత జీవితం నడిపించుకోగలగాలి. లోకంలో ఏమండి ఎవరెవరో కనిపిస్తూ ఉంటారు, అర్థమవుతుందా? ఏవేవో కనిపిస్తూ ఉంటాయి, మినుక్కుమంటే ఆ తర్వాత కనిపించకుండా పోతాయి. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళ అయితే నీ వ్యక్తిగత జీవితంలో ఎల్లవేళలా నువ్వు కన్నులు ఎత్తగలిగితే యేసు మాత్రమే కనిపించును గాక. హల్లెలూయా. యేసయ్య మాత్రమే ఉండగలగాలి. ఏమండి, నువ్వు కన్నులెత్తి చూస్తే ఆయనే కనిపించగలగాలి. ప్రతి చోట, ప్రతి విషయంలో, ప్రతి ఏమండి స్థలములో నువ్వు ఆయన్నే సేవించగలిగే స్థితిలోనికి వచ్చుదువు గాక. హల్లెలూయా. లోకమునైనను లోకములో ఉన్న వాటిని నీ జీవితంలో నీవు ఏమాత్రం ప్రేమించకూడదు, ఏమాత్రం సేవించకూడదు, ఏమాత్రం వాటి మీదకి నీ మనసు అనేది వెళ్ళిపోకుండును గాక. అందుకని అంటే నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రం యెహోవాను సేవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని 430 సంవత్సరాలు బానిస బ్రతుకుల్లో బ్రతుకుతూ ఉంటే దేవుడు దిగి వచ్చి ఏమంటే మోషేని ఏర్పరచుకొని అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేసి గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విమోచించిన ఏమంటే ఆ ఉద్దేశం లేదా ప్రాముఖ్యత మనం గుర్తిరిగితే దేనికి తెలుసునా?
యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే ఆలయగా నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను